హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ప్రపంచ ఆక్యుపంక్చర్ డే సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆక్యుప్రెషర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆక్యుపంక్చర్ చికిత్స విధానానికి కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందన్నారు ఎంపీ లక్ష్మణ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తక్కువ ఖర్చుతో చికిత్స అందిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు. ఈ విధానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆక్యుపంక్చర్ చికిత్స విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇక ఈ కార్యక్రమంలో నూతన ప్రాక్టీషనర్లకు చికిత్సా పద్ధతులపై అవగాహన కల్పించారు. అండ్ దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య ఒక గజెట్ రిలీజ్ చేస్తూ అక్యుపంక్చర్ రికగ్నైజ్ చేసింది. దానికి కృతజ్ఞతగా కూడా ఇది థ్యాంక్స్ గివింగ్ జెస్చర్ గా మనం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము. దీని తర్వాత చాలా మంది ప్రముఖులు, డిస్టెన్స్ నుంచి వచ్చిన ప్రముఖులు కూడా మనకి అక్యుపంక్చర్ నిష్ణాతులు దీని గురించి మనం అంటే ఈ థెరపీ గురించి ఇంకా విపులంగా చెప్పే ప్రయత్నంలో అక్యుపంక్చరిస్ట్ అందరికి ఎడ్యుకేట్ చేసే వర్క్ షాప్ నడుస్తుంది. ఇది ప్రతి పిహెచ్సిలో మనకి ఇంట్రడ్యూస్ చేస్తే కనుక కామన్ మ్యాన్ కి రీచ్ అవుతుందని మేము సభాముఖంగా తెలియజేస్తానికి మేము వాళ్ళ కంకణం కట్టుకున్నాము. అక్యుపంక్చర్ వైద్యం చాలా మందికి అవగాహన లేదు. మన ప్రాచీన భారతీయ వైద్య విధానమేనండి. దాన్ని మనం పూర్వీకులు శుచి వేద లేదా నాడీ చికిత్స, మర్మ చికిత్స అనే పేర్లతో మనం పిలుచుకునే వాళ్ళము. వేల సంవత్సరాల గొప్ప చరిత్ర ఉన్న వైద్యం అండి. సో పేషెంట్ కి ఎలాంటి నొప్పి బాధ కలిగించకుండానే మనము శరీరాన్ని కట్ ఓపెన్ చేయకుండానే చాలా మటుకు శరీరంలో ఉన్న బ్లాకేజెస్ కానీ, శరీరంలో ఉన్న కంప్రెషన్స్ కానీ, నరాల మీద ఉన్న ఒత్తిడి కానీ, అలాంటి ఎన్నో శస్త్రచికిత్సలు అంటే బ్రెయిన్ లో బ్లాకేజెస్ కానీ, హార్ట్ లో బ్లాకేజెస్ కానీ, మన మోకాలు చిప్పల్లో జరిగిన బ్లాకేజ్ వల్ల మనకు జరుగుతున్న డ్యామేజ్ కానీ, సో శరీరంలో ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా, ఎలాంటి కంప్రెషన్స్ ఉన్నా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పెద్దగా నొప్పితో ఇబ్బంది లేకుండా, శస్త్రచికిత్సలు అవసరం లేకుండా, హానికరమైన మందులు లేకుండా